సార్ సార్ ఇది సార్ వీడియో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్టీకి ప్రాధాన్యత వహిస్తూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఒక సంఘటన పైన ఇది సరైనటువంటిది కాదు, ఈ సంస్కృతి మంచిది కాదు, ఇది తీసేయండి అన్నటువంటి ప్రజాస్వామ్య పరంగా అడిగి తీకపోయిగా ఆయన వేరే కార్యక్రమానికి పార్టీ పిలుపు మేరకు ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి దారుణమైనటువంటి దాడి తన పైన ఉసుకొలిపి అక్కడికక్కడికి గుమికూడి తనను అనరాని మాటలతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు తన వెహికల్ పైన దాడి చేస్తున్నాడు మనం అందరం చూసాం. ఈ పెనుగులాట, ఈ తోపులాటలో ఏంటి మీ దౌర్జన్యం అన్నటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పెనుగులాటలో జరిగినటువంటి సంఘటనలో అనుకోనటువంటి మాట ఒకటి వచ్చింది. అంటే ఒక అనుభవరీత నాయకుడు కాబట్టి దానికి తగ్గటువంటి అది తప్పుగా వచ్చినటువంటి పదము అన్నటువంటి మాట కూడా మాట్లాడిన తర్వాత కూడా వేలాది మంది గుమికూడి 7-8 గంటలు పైగా మనిషిని ఇంట్లో పెట్టి, అది పోలీసుల సహకారంతో, ప్రేమతో కాదు, వాళ్ళే ఉసిగొలిపి పంపించి పైనుంచి ఫోన్లు చేసి ఒక ఆర్గనైజ్డ్ గా పంపించి చుట్టుపక్కల నియోజకవర్గాలందరినీ కూడా మొబిలైజ్ చేసి దాడి చేయించి 7.5 గంట పైగా ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఎంతో ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం గతంలో ఎన్నడన్నా చూసామా? ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయినటువంటి ఇంటి పైన 7.5 గంట పైగా దాడి చేయడం అనేటువంటిది ఎంత బాధ కలుగుతుంది. మేము దూరంలో ఉన్న టీవీలో చూస్తా జరుగుతున్న సంఘటనల పైన మా దగ్గరికి అక్కడ సంఘటనలు చూసి పార్టీని అభిమానించారు, మా దగ్గరికి వచ్చి ఆ సంఘటనలు చూసి నిజంగా బాధపడ్డారు. కొంతమంది కన్నీరు గారుస్తూ కూర్చున్నారు. మాకు ఏంది ఇంతసేపు జరుగుతుంటే కనీసం 4 పోలీసులు వచ్చి ఆపలేకపోయారా? ఇంట్లో మహిళలు ఉన్నారు, ఈ దాడులు ఏంటి, ఆ కాళ్ళు కాల్చడం ఏంటి, ఆ మాటలు ఏంటి? ప్రజాస్వామ్యం అన్నటువంటి దానికి విలువలు ఇవే? పోలీస్ వ్యవస్థ వచ్చినటువంటి వాళ్ళ పైన వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళను దాడికి ప్రేరేపించడం అన్నటువంటిది గతంలో ఎప్పుడు చూడాల. ఈ సంఘటనలు నిజంగా అనుకోవచ్చు వాళ్ళు దాడి చేసింది వచ్చి రాంబాబు గారి పైన ఏదో సాధించడం అన్నటువంటిది. అది వాళ్ళు టెంపరీగా పొందే ఆనందమే, కానీ ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఇటువంటి సంఘటనలు దాడి చేసిన వాళ్ళంతా కూడా వీడియోలో రికార్డ్ అయ్యారు, వాళ్ళే స్వయంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి భర్త ఇట్లాంటి వాళ్ళంతా కూడా స్వయంగా పాల్గొన్నారు. ఆ ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి ఆధారాలతో సహా. ఎక్కడన్నా కేసులు వాళ్ళ పైన ఫైల్ చేసి వాళ్ళు చేసినటువంటి తప్పుకు 1 గంట నాలుగు శిక్ష అనుభవించారా? ఇలా చేసుకుంటూ పోతే ఎవరికి నమ్మకం కలుగుతుంది ప్రజాస్వామ్యం పైన? ఎస్పెషల్లీ ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిపాలన అనేటువంటిది చాలా దుర్మార్గంగా నడుస్తోంది. ఇది మంచి పద్ధతులు కావు. మీరు దాంట్లోనే ఆనందం పొందుతూ, రాక్షసానం పొందుతూ వాళ్ళని హింసిస్తున్నాం చెప్పి మీరు ఆనందపడచ్చు, కానీ ఇప్పుడు తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ విలువల పైన, ఈ వ్యవస్థల పైన నమ్మకంతో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులపై కూడా నమ్మకం అన్నటువంటి సన్నగిలుతాం. ఇది మంచిది కాదని తెలియజేస్తూ, ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళకి మీకు 1% విలువలు ఉన్నా వాళ్ళపైన రియల్ గా కేసులు పెట్టి, ఎవరైతే ఇట్లాంటి కేసెస్ పెట్టినప్పుడు వాళ్ళకైతే ఏదైతే హత్యాయత్నం, ఆల్మోస్ట్ రాంబాబు గారిని చంపడానికే ప్రయత్నం చేశారు, వాళ్ళందరిపైన 307 సెక్షన్స్ పెట్టి వాళ్ళు శిక్షిస్తేనే కొద్దిగా నమ్ముతారు. కానీ
లేకపోతే ఇది ఎప్పుడు మీకు మాయని మచ్చలాగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. జై జగన్.